ఆది భౌతికం, ఆది దైవికం, ఆధ్యాత్మికం. ఆది భౌతిక దుఃఖం ఉంది, ఆది భౌతిక సంతోషం ఉంది. ఆది దైవిక దుఃఖము ఉంది, ఆది దైవిక సంతోషం ఉంది. ఆధ్యాత్మికం అంటే ఈ రెండూ లేనటువంటి ఒక నిరాకారమైనటువంటి ఒక వండర్ఫుల్ ఆకాశం లాంటి స్థితి, అది ఆధ్యాత్మికం. మళ్ళీ అది కూడా మనసే, అంటే కాకపోతే ఏంటంటే మనసును దాటినటువంటి జ్ఞానం. ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాము సపోజు, అందుకని ఏం చెప్పారు, ఈ 3 స్థితులకు అనుగుణంగానే మనకి భగవతత్వాన్ని ప్రాసెస్ చేయటం చెప్పారు. ఇప్పుడు నేను ఆది భౌతికంలోనే ఉన్నాను అనుకోండి. ఆది భౌతికం అంటే అందరం అంతే ఉన్నాం కదా, శరీరం తప్ప ఇంకొకటి ఏమీ లేదు అనుకున్నాం అనుకోండి. అందుకని ఏ విషయాన్ని చూసినా మనం ఎలా చూస్తాము, నామరూపాల వ్యవహారంగానే చూస్తాం. అంటే ఇదిగో వీళ్ళకి ఈ ఆలోచన ఉంది, వీళ్ళకి మంచివాళ్ళు, ఇదిగో వీళ్ళ రూపం ఉంది, వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని చూస్తాం. అంటే నామరూపాలను దాటి ఆలోచించేటువంటి స్థితి మనకి తెలియదు, దాన్ని ఆది భౌతికం అన్నారు. అప్పుడు ఏం చెప్పారు, ఈ సగుణ సాకారం అనేటువంటి పూజా విధానాన్ని పెట్టారు. అంటే అల్టిమేట్ ఏంటి, నువ్వు ఏమన్నా చెయ్యి, ఏ దేవుణ్ణైనా పూజించు, తర్వాత ఏ మతమైనా చెయ్యి, కాకపోతే ఫస్ట్ ఈ ఉపాసన వల్ల, ఈ కర్మ వల్ల, ఆ తర్వాత ఈ యోగం వల్ల మనసు నిశ్చలమవుతుంది. మనసు ఎప్పుడైతే నిశ్చలం అవుతుందో అనవసరపు కోరికలు, అనవసరపు టెన్షన్స్ తగ్గిపోతే మన బుద్ధికి ఒక విశాలత, ఒక వ్యాపించుకునేటువంటి తత్వం అలవాటు అవుతుంది. అప్పుడు మనం సత్యం ఏంటి, అసత్యం ఏంటి అని గ్రహిస్తాం. అందుకని మన ఋషులు ఏం చెప్పారు, ఆది భౌతిక స్థితిలోనే ఉన్న వాళ్ళకి సగుణ సాకారం అన్నారమ్మ. ఇదిగో ఎదురుక విగ్రహం ఉంది, లేదంటే ఎవరన్నా కావచ్చు, ఏ మతం అన్నా కావచ్చు. ఇక్కడ భగవద్గీతలో మతాల గురించి కానీ, రూపాల గురించి కానీ, నామాల గురించి కానీ చెప్పల. భగవాన్ భగవాన్ అన్నారు. భగవాన్ అంటే సర్వత్రా వ్యాపించినటువంటి ఒక 100% జ్ఞానం అన్నమాట. ఆ జ్ఞానమే ఉన్నది ఇక్కడ, ఇంకేమీ లేదు. అదే జ్ఞానం మన దగ్గర కూడా ఉన్నది. కాకపోతే ఈ ఆది భౌతికమే సత్యం అనే విషయంగా కూర్చున్నాం కాబట్టి దాంట్లో నుంచి మనం కొంచెం బయటపడాలి. ఆ తర్వాత రెండోది ఏంటి, ఆది దైవికం. ఈ ఆది భౌతికాన్ని గ్రాస్ బాడీ అన్నారు. ఆది దైవికం అంటే ఏంటి, మన మనసుకి ఎంతసేపటికి అనుభవాలే కదా. అప్పుడు అక్కడికి పోయాం, అది తిన్నాం, అది బాగుంది, ఆ గుడికి వెళ్ళి వచ్చాం, అక్కడ వండర్ఫుల్గా ఉంది, అదిగో రేపు అక్కడికి పోబోతున్నాం, భలే ఉంటుంది, అన్నీ అనుభవాలన్నమాట. ఇప్పుడు దానికి ఏం చెప్పారు, సగుణ నిరాకారం అని చెప్పారు. చెయ్యి, దేవుణ్ణి నమ్ముకో, కానీ ఏ జపమాలో లేకపోతే ఏ నామమో ఏదో జపించుకుంటూ పోతే మనసు నిశ్చలం వచ్చి సరి ఎదురుగా కనపడుతున్న విగ్రహం కాని స్థితి ఇంకోటి ఉందనేటువంటి విషయాన్ని మనం గ్రహిస్తామని సగుణ నిరాకారం చెప్పారు. మూడోది ఏంటి, అల్టిమేట్ నిర్గుణ నిరాకారం. ఏమీ లేదు. భగవతత్వం అనేది ఎలా వచ్చింది, నిశ్చలంగా, నిర్వికల్పంగా, నిర్గుణంగా ఉన్నటువంటి ఒక జ్ఞానంలో నుంచి సృష్టి ఉంటే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన వ్యక్తమైంది. ఆ ఆలోచనకు అనుగుణంగానే ఒక మహాశక్తి అంటే ఒక ప్రకృతి, దాని తర్వాత క్రియ, ఇలా ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతుంది. అది ఆధ్యాత్మికం. మరి మనం ఆ స్థితిలో ఉండాలి అంటే ఎట్లా, మన మనస్సు ఆకాశం ఎంత ఖాళీగా ఉందో అంత ఖాళీగా, అంత